ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేయడంతో రాజకీయ వర్గాల్లో సంచలనమైంది. ఈ లిక్కర్ కేసు ఇప్పటిది కాదు, 2.5 నుంచి ఉంది. నెలల తరబడి జైల్లో మగ్గుతున్న నిందితులున్నారు. సౌత్ లాబీ నుంచి దాదాపుగా అందరూ అప్రూవర్ అయ్యారు. ఒక్క కవిత మాత్రమే నిందితురాలిగా ఉన్నారు. అయితే హఠాత్తుగా ఆమెను అరెస్ట్ చేయడం రాజకీయంగా పెను సంచలనమే. అసలు ఈ లిక్కర్ స్కామ్ ఏంటి? అందులో కవిత పాత్ర ఏంటి? ఢిల్లీలో మద్యం పాలసీ విధానాన్ని మార్చాలనుకున్న కేజ్రీవాల్ ప్రభుత్వం ఓ కమిటీని నియమించి ఆ కమిటీ నివేదిక ద్వారా రీటైల్ మద్యం దుకాణాలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించాలని నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా లెఫ్టినెంట్ గవర్నర్ అనుమతి కావాలి. అందుకే ఢిల్లీ కేబినెట్ ఓకే చేసిన కొత్త లిక్కర్ పాలసీని ఢిల్లీ ఎల్జీకి పంపింది. 2021 నవంబర్లో కొత్త పాలసీకి లెఫ్టినెంట్ గవర్నర్ ఓకే చెప్పారు. కొత్త ఎక్సైజ్ పాలసీకి అనుగుణంగా ఢిల్లీలో 849 మద్యం దుకాణాలు ఏర్పాటు చేశారు. కొత్త లిక్కర్ పాలసీ ద్వారా ధరల విషయంలో ప్రైవేట్ వ్యాపారులు స్వేచ్ఛగా వ్యవహరించే అవకాశం ఇచ్చారు. తెల్లవారుజామున 3 గంటల వరకు షాపులు తెరిచి ఉంచేందుకు వీలు కల్పించారు. మద్యం హోమ్ డెలివరీ చేసేందుకు అవకాశం ఇచ్చారు. 2022 ఏప్రిల్లో నరేష్ కుమార్ ఢిల్లీ చీఫ్ సెక్రటరీగా నియమితులయ్యారు. ఉద్యోగంలో చేరగానే లిక్కర్ పాలసీని క్షుణ్ణంగా స్టడీ చేసిన సురేష్ కుమార్ లిక్కర్ పాలసీ రూపకల్పనలోనే అవకతవకలు జరిగాయని, మద్యం దుకాణాల కేటాయింపుల్లోనూ తప్పులు జరిగాయని సూచించారు. కొత్త లిక్కర్ పాలసీ ద్వారా ప్రైవేట్ వ్యక్తులకు లబ్ధి చేకూరేలా విధానపరమైన మార్పులు చేసినట్లు ఢిల్లీ చీఫ్ నివేదిక రూపొందించారు. దీన్ని లెఫ్టినెంట్ గవర్నర్కు సమర్పించారు. ఢిల్లీ చీఫ్ సెక్రటరీ ఇచ్చిన నివేదిక ఆధారంగా లెఫ్టినెంట్ గవర్నర్ సిబిఐ విచారణకు ఆదేశించారు. ఓవైపు చీఫ్ సెక్రటరీ నివేదిక రూపొందిస్తున్న సమయంలోనే లిక్కర్ పాలసీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది ఢిల్లీ ప్రభుత్వం. తాము ఆశించిన స్థాయిలో ప్రభుత్వ ఆదాయం పెరగడం లేదని, అందుకే కొత్త పాలసీని రద్దు చేసినట్లు ప్రకటించింది. ఆ తర్వాత సిబిఐ, ఈడీ విచారణతో పలువురు అరెస్ట్ అయ్యారు. మద్యం దుకాణాల కేటాయింపులో నిబంధనలకు విరుద్ధంగా గుత్తాధిపత్యం కనిపించిందని సిబిఐ గుర్తించింది. కేసులు పెట్టింది. ఈడీ కూడా రంగంలోకి దిగింది. ఇక్కడి నుంచి కేసుల పరంపర ప్రారంభమైంది. ఢిల్లీలో దుకాణాలు దక్కించుకున్న వారిలో సౌత్ లాబీ ఉంది. మద్యం వ్యాపారంలో దిగ్గజంగా పేరున్న ఏపీకి చెందిన మాగుంట కుటుంబం కేంద్రంగా వ్యాపారం సాగింది. ఇందులో కవిత అసలైన పెట్టుబడిదారు అని ఆమె బినామీగా వ్యవహరించిన అరుణ్ పిల్లై తన వాంగ్మూలంలో స్పష్టంగా పేర్కొన్నారని ఈడీ ఛార్జ్షీట్లో పేర్కొంది. సౌత్ గ్రూప్ శరత్ రెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, రాఘవ మాగుంట, కె కవిత తరపున ప్రాతినిధ్యం వహించిన అరుణ్ పిల్లై, అభిషేక్ బోయిన్పల్లి, బుచ్చిబాబుతో కలిసి మనీష్ సిసోడియా, ఇతర ఆప్ నేతల ప్రతినిధి విజయ్ నాయర్ ఈ కుట్ర చేశారని వివరించింది. మద్యం విధానం రూపకల్పనకు ముందు, తర్వాత కూడా విజయ్ నాయర్తో కవిత పలుసార్లు సమావేశమయ్యారు. 2022 తొలినాలలో హైదరాబాద్లోని కవిత నివాసంలో జరిగిన సమావేశంలో ఆమెతో పాటు సమీర్ మహేంద్రు, శరత్, అరుణ్ పిల్లై, అభిషేక్ బోయిన్పల్లి, కవిత భర్త అనిల్ పాల్గొన్నారు. అరుణ్ పిల్లై తన కుటుంబ సభ్యుడితో సమానమని, అతడితో కలిసి వ్యాపారం చేస్తున్నామని, తమ వ్యాపారాన్ని భారీగా ముందుకు తీసుకెళ్లాలని భావిస్తున్నామని కూడా సమీర్కు కవిత తెలిపారని ఈడీ తెలిపింది. ఈ సౌత్ గ్రూప్లో మాగుంట శ్రీనివాసులు రెడ్డి, రాఘవ మాగుంట, శరత్ రెడ్డి, కె కవిత ప్రముఖ వ్యక్తులని తేలింది. ఈ సౌత్ గ్రూప్నకు ప్రతినిధులుగా అభిషేక్ బోయిన్పల్లి, అరుణ్ పిల్లై, బుచ్చిబాబు వ్యవహరించారని తెలిపింది. వీరంతా అప్రూవర్లయ్యారు. ఢిల్లీ మద్యం వ్యాపారంలో వచ్చిన సొమ్ముతో సదరు వ్యక్తులు హైదరాబాద్లో ప్రాపర్టీలు కొన్నారని ఈడీ పేర్కొంది. ఫీనిక్స్ శ్రీహరితో కలిసి కవిత భర్త అనిల్, బుచ్చిబాబు హైదరాబాద్లో ప్రాపర్టీస్ కొన్నారని తెలిపింది. కవిత చాలా రోజులుగా విచారణకు వెళ్లడం లేదు. ఈ కారణంగానే ఆమెను అరెస్ట్ చేసినట్లుగా భావిస్తున్నారు.